హాయ్ అండి. మిక్సీ జార్లో బ్లేడ్లు అయితే చూడండి ఎంత గట్టిగా ఇరుక్కుపోయి ఉంటాయి, ట్రక్ అయిపోయి ఉంటాయి కదా. చూసారు కదా ఎంత గట్టిగా ఉండే, తిప్పినా కూడా గట్టిగా తిరుగుతూ ఉండలేదు అవి. ఇట్లా అయితే మనకి మసాలా వేసినప్పుడు అయితే మనకి తొందరగా మెదుగుతాయి ఇవి. ఇట్లా వండేస్తే కొద్దిగా వేసినా కూడా అట్లంతా అస్సలు మెదగకుండా ఉంటాయి. చూసారు కదా, మిక్సీలు కూడా పాడవుతాయి ఇట్లా ఉంటే. అలా కాకూడదు, బాగా ఫ్రీగా ఉండాలా. అలా కాకూడదంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఈ కొబ్బరి నూనె అయితే కొద్దిగా దాని లోపలికి ఇట్లా వేసేసి మనము దాన్ని అయితే కొద్దిసేపు అట్లా వదిలేసి, ఇప్పుడు చూడండి బ్లేడ్స్ అనేది ఇట్లా తిప్పితే ఎంత బాగా తిరుగుతాయి కదా. ఇట్లా తిరగాల మనం అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే ఇది ఇట్లా ట్రక్ కాకుండా ఉంటుంది, జామ్ కాకుండా ఉంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. ఇదైతే మంచి యూస్ఫుల్ టిప్స్, బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే ఇప్పుడు మూత అనేది ఉంటుంది కదా, ఇది జారిపోతూ ఉంటుంది రబ్బరు. దీనికి అంతా లూజ్ అయిపోయి ఉంటుంది, పక్కన పడేస్తూ ఉంటాము. లూజ్ అయిపోయింది అని చెప్పేసి కొత్త తీసుకొస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఇంకా కొద్ది రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు దీంతో. దీనికైతే రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ అయితే దీనికైతే చూడండి మిక్సీ జార్ మూతి రబ్బర్, దానికి ఈ రబ్బర్ అయితే ఇట్లా వేసేసుకోనాల నీట్గా. కడిగేటప్పుడు తీసేసుకొని అట్లంతా చేసుకుంటా ఉంటే మనకి అది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈ రబ్బర్ అనేది వేసేసుకొనేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. మసాలా అనేది వేసినప్పుడు కానీ ఇలా మూత పెట్టేసి మసాలా అనేది బయటకు రాదు, రబ్బర్ కూడా అస్సలు బయటకు రాదు. ఇదైతే చాలా టైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. యూస్ఫుల్ టిప్స్ ఇది, ఫాలో అవ్వండి మీరు కూడా, ట్రై చేసి చూడండి. ఇది బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇట్లా అయితే నేనైతే ఇట్లా చేస్తూ ఉంటాను తొందరగా పడేయకుండా. ఇదైతే మంది చూడండి బాత్రూంలో చూసారు కదా ఎంత గలీజ్ అయిపోయింది బేక్షన్ అనేది బాత్రూంలో. అంతా బయట అంతా కడిగేసింటాము, లోపలైతే అస్సలు పోదు. బయట నీట్గా ఉంటుంది, బాగా వచ్చేస్తూ ఉంటుంది. అంతా గార కట్టి ఉంటుంది, పాచి కట్టేసి ఉంటుంది. అలా కాకూడదంటే మనము దీనికి ఒకటి ట్రై చేస్తాము, ఆర్పిక్ ఉంటుంది కదా. ఈ ఆర్పిక్ అయితే ఇట్లా అంతా నీట్గా చూడండి, ఇది ఇట్లా పెట్టేస్తే అంతా పోసేయాలి దాంట్లోకి. బయటంతా నీట్గా కడిగేసింటాము, లోపల అట్లే ఉంటుంది కదా. అట్లా కాకూడదంటే గార్ కట్టిపోయి ఉంటుంది. ఆర్పిక్ ఉంటుంది కదా, తీసుకొనేసి బాగా అంతా ఆర్పిక్ అయితే పోసేసేయాలి దాంట్లోకి. పోసేసి ఆ గుంతులో కూడా అంతా పోసేయాలి. ఆ గార్ అనేది పాచి అనేది అంతా వెళ్ళిపోతుంది. అది పోసిన తర్వాత ఒక ½ అనేది అట్లే వదిలేసేయాలి దాంట్లోనే. అట్లే వదిలేసిన తర్వాత మనము దాన్ని క్లీన్ చేస్తే బాగా కొత్తగా మెరిచిపోతుంది. చూడండి కొత్త దానిలాగా అయిపోతుంది, ఎంత పాచి కట్టింది కదా లోపలైతే. ఇది ఎంత గలీజ్గా ఉంటుందో, స్మెల్ అనేది వస్తుంది ఇట్లా వండేస్తే, బాగుండేలేదు. అంతా బ్యాక్టీరియా అంతా అట్లా ఉంటుంది. ఇదైతే కొద్దిసేపు అట్లా బాగా నానబెట్టేసేసేయాల. తర్వాత ఇలాంటిది ఒక బ్రష్ అయితే తీసుకొని అంత నీట్గా కడిగేస్తే చాలా బాగా అంతా క్లీన్ అయిపోతుంది. చూడండి బాగా నానిపోయి ఉంటుంది, అదంతా ఆర్పిక్ వేసింటాం కదా, అదంతా బాగా క్లీన్ అయిపోతుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే బాగా మీకు యూస్ అవుతుంది. చూసారు కదా, ఇట్లాంటిది బ్రష్ తీసుకొనేసి నీట్గా అంతా కడిగేస్తే అది బాగా కొత్త దానిలాగా, కొత్త బేక్షన్ లాగా అయిపోతుంది. ఇంతేనండి. ఇదైతే ఇలా కడిగేస్తే బాగా రుద్దేస్తే బ్రష్ తీసుకొనేసి కొత్తగా అయిపోతూ ఉంటుంది. ఊరికే కష్టపడే పని ఉండలేదు మనకి, స్మెల్ అట్లంతా భరించకుండా ఇలా క్లీన్ చేసేసుకుంటా అంటే మనకే బాగా నీట్గా ఉంటుంది. చూసారు కదా, కడిగేసిన తర్వాత ఇదంతా ఇట్లా నీళ్ళు ఇడ్చేస్తే నీట్గా అయిపోతుంది, అంతా కొత్త దానిలాగా ఉంది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో కావండి. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా అయిపోయింది కష్టపడకుండా నీట్గా.